ధనుసు రాశిలో జన్మించిన వారికి మే 14, 2025 గురువు 6వ స్థానం నుంచి 7వ స్థానంలోకి రాబోవడం వలన ధనుసు రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు ముఖ్యంగా మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారేజ్ కుదరట్లేదు, మ్యారేజ్కి చాలా అడ్డంకులు వస్తున్నాయి అనుకున్న వాళ్ళందరికీ కూడా మ్యారేజ్ తప్పకుండా అడ్డంకులన్నీ దాటుకుని మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంది. పునర్వివాహాలు అన్ని రకాలుగా మ్యారేజ్ లైఫ్కి సంబంధించిన డిస్టర్బెన్స్లు కూడా ఈ 1 ఇయర్లో తెరపడబోతుంది. నెక్స్ట్ ఎవరికైతే మన విషెస్, హోప్స్ ఇవేవి నెరవేరు, ఏ పని అవ్వట్లేదు, ప్రతి హార్డ్గా ఉంటుంది అనుకున్న ధనుసు రాశి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి ఈ 1 ఇయర్ కూడా గురువు మార్పు వల్ల రాబోతున్నాయి. దీంతోపాటు మనకి డిస్టర్బెన్స్ అనమాట, సొంత వాళ్ళతో, అన్నదమ్ములు, బాబాయిలు, వీళ్ళతో ఆస్తి తగాదాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా ఫ్రెండ్స్తో, ఇవన్నీ కూడా కొంతవరకు అవి ఎలాంటి పొలిటికల్గా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, బిజినెస్గా కానివ్వండి, ఇలాంటి ఇష్యూస్ అన్నిటికి సంబంధించి మంచి రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. ముఖ్యంగా మీ వరకు మనశ్శాంతి, ప్రశాంతత, కంఫర్ట్ జోన్లోకి ఈ 1 ఇయర్ ధనుసు రాశి వాళ్ళు వెళ్ళబోతున్నారు. ఆ గురువు మార్పు ప్రభావం ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం.